హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనందరికి కేంద్ర ప్రభుత్వ సెంటర్ లో అయితే మీకు లేటెస్ట్ గా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా స్టార్టింగ్ శాలరీ 38,483 అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. సో మీరు ఇంటర్ పాస్ అయినా లేకపోతే డిప్లొమా పాస్ అయినా ఎలాంటి డిగ్రీ చేసినా ఎలాంటి బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో పర్మనెంట్ గా అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. సో తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ గా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో, అది కూడా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ గా, సో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి, లాస్ట్ డేట్ కంటే ముందులే. సో అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వెంటనే అయితే చూడండి అండ్ అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్ నుంచి అయితే మీకు ఈ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీళ్ళైతే అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఇదైతే మనకి నోటిఫికేషన్ రీసెంట్లీగా 1 March అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అయితే పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్స్ అనేవి. ఎలాంటి పోస్ట్ లో పంపించాల్సిన అవసరం లేదు. ఇదైతే మనకి మన హైదరాబాద్ లో అయితే ఉండడం జరిగింది. సో మీకు పోస్టింగ్ కూడా మన హైదరాబాద్ లోనే అయితే ఉంటుంది అనమాట. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి 3 టైప్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఇదైతే జనరల్, తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సెకండ్ది, తర్వాత ఇదైతే స్టోర్ అండ్ పర్చేజ్ అనమాట జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కింద. సో ఇవైతే మనకి పోస్టుల వారికి అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు లెవెల్ 2 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ సాలరీ 38,483 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో దీని తర్వాత ప్రతి ఇయర్ అయితే మీకు ఇంక్రిమెంట్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. అలాగే బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఉంటాయి అనమాట. సో అవి కూడా చెప్తాను, కాబట్టి చివరి దాకా చూడండి. సో మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 28 years వరకు ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో అది కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను, కాబట్టి చూడండి ఈ వీడియోని పూర్తిగా. సో ఇక్కడ మీకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇక్కడ మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్ అని చెప్పించారు. సో ఇంటర్ గానీ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పించారు. అంటే ఈక్వలెంట్ అంటే డిప్లొమా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి డిగ్రీ చేసిన బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీ ఫార్మసీ, లేకపోతే బీ ఆర్కిటెక్చర్, లేకపోతే బీటెక్ చేసినా కూడా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎలాగో ఇంటర్ ఆర్ డిప్లొమా చదివి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో, సో వీటికి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అసిస్టెంట్ ఉంటుంది కదా, జూనియర్ అసిస్టెంట్, అలా ఆ టైప్ జాబ్స్ అనమాట ఇవి. సో ఇక్కడ మీకు బెనిఫిట్స్ చూసినట్లయితే ఎవరైతే జాబ్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డియర్నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి ఎవరైతే బెనిఫిట్స్ వస్తాయో సో అవన్నీ బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే రెసిడెంట్ అలాట్మెంట్ అని చెప్పి, తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్, తర్వాత పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్, అలాగే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. దాంతో పాటు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సిస్టమ్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండే చేస్తారు, ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 28 years ఇచ్చారు. సో మీకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్, వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years పాటు అయితే ఉండడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మనకైతే డైరెక్టర్ సిఎస్ఐఆర్ సిసిఎంబి, సో హైదరాబాద్ లో అయితే మనకి ఈ వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ అయితే ఉంది. సో అక్కడైతే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఎగ్జామినేషన్ కూడా అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది.
ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అండ్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే లేదన్నమాట. సో ఇక్కడ మీకు క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ అండ్ అదర్ రిలాక్సేషన్స్ అని చెప్పి. సో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 10 years అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఫస్ట్ మీకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే మీకు OMR బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes అయితే మీకు టైం కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 లో ఏంటంటే మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అవైతే ఉంటుంది. పేపర్ 2 లో జనరల్ అవేర్నెస్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి పేపర్ 1 లో పేపర్ 2 బట్టి అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట. ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ పేపర్ 2 లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి జస్ట్ టైపింగ్ టెస్ట్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే టైపింగ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏ లాంగ్వేజ్ లో టైపింగ్ చేయాలో కూడా మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకునేప్పుడు మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఉంటే సరిపోతుంది. మీకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. టైపింగ్ అనేది మెరిట్ ఏం రావసరం లేదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 2 ఆధారంగా అయితే మీకు రావడం జరుగుతుంది. తర్వాత హౌ టు అప్లై అని చెప్పించారు. మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అనేది 1st March నుంచి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో 23rd March లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, ముందరగానే అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో క్యాండిడేట్స్ ఒకదానికంటే ఎక్కువ పోస్ట్ కి అప్లై చేస్తున్నట్లయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సపరేట్ గా అప్లికేషన్ పోస్ట్ అనేది మళ్ళీ మీరైతే సపరేట్ గా మళ్ళీ ఇంకొక అప్లికేషన్ కూడా అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు SB కలెక్ట్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఎలా చేయాలి అవి కూడా అయితే చెప్తాను పేమెంట్ చేయాల్సిన వాళ్ళు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే SC, ST, PWD అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. సో వీళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు. ఒకవేళ ఎవరైతే పే చేయాల్సిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే కేవలం 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళు. సో అది కూడా పేమెంట్ ఎలా చేయాలో కూడా అయితే చెప్తాను కాబట్టి చివరి దాకా చూడండి. సో లాస్ట్ డేట్ 22nd March కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఒకవేళ మీకు 10th లో కానీ ఇంటర్లో కానీ CGPA కానీ SGPA కానీ మీకు వచ్చినట్లయితే గ్రేడ్స్ అనేవి ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు వాటిని పర్సంటేజ్ గా కన్వర్ట్ చేసి మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి హార్డ్ కాపీ వీళ్ళకైతే పంపించాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ అన్ని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ లో మీకు ఏదైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో అవైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది PDFs అనేవి. కాబట్టి త్వరగా అయితే ఇవి జాబ్స్ కి అప్లై చేసుకోండి. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి SC, ST, PWD క్యాండిడేట్స్ కి అలాగే అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి వాళ్ళందరూ ఇంటర్ కానీ డిప్లొమా కానీ BSc, BCom, BA, BTech ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎవరికైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు కనుక సీరియస్ గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ గా చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ఎవరైతే సీరియస్ గా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేయడం జరుగుతుంది. వీటికి అప్లై చేయడానికి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ రిక్రూట్మెంట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ అని చెప్పి క్లారిటీగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆన్లైన్ లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 22nd March అనమాట. సో ఆ లోపల అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరైతే పోస్ట్ అప్లయింగ్ ఫర్ అని ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత టైటిల్ సో మిస్టర్, మిస్సెస్, మిస్ అని చెప్పి సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేమ్ సో మీ 10th class లో ఎలా అయితే ఉంటుందో సో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అనేది ఇందాక రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేస్తారు కదా అప్పుడు
లాగిన్ అయితే క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఆ అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి మీరైతే ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లో అప్లోడ్ చేసేటప్పుడు మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి కానీ లేకపోతే ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కానీ అప్లోడ్ అయితే చేయమని అడుగుతారు. సో మీరైతే అప్లికేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీరైతే ఇది అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసేసుకోవచ్చు. లైక్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అన్నమాట. సో అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలో కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఈ అప్లికేషన్ ఫీజు కి సంబంధించి ఎస్బీఐ కలెక్ట్ నుంచి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళైతే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే ఇలా ఎస్బీఐ కలెక్ట్ వాళ్ళకి సంబంధించి సో ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫిల్టర్ బై స్టేట్ లో ఇక్కడ తెలంగాణ అని చెప్పి కిందకి స్క్రోల్ చేసినట్లయితే తెలంగాణ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లోనే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఎనీ కేటగిరీ అని ఉంటుంది. సో లాస్ట్ లోకి వెళ్ళి సిఎస్ఐఆర్ సిసిఎంబి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025 అని చెప్పి ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు పేమెంట్ కేటగిరీ, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి అయితే దీన్ని అయితే సెలెక్ట్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అంటే జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లేకపోతే స్టోర్స్ అండ్ పర్చేజ్ అని ఉంటుంది. సో అదైతే ఇక్కడ రాయండి. తర్వాత వాటికి సంబంధించి నోటిఫికేషన్ లో ఎదురుకుండా పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది. సో ఆ పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత మీ కేటగిరీ, తర్వాత వెదర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ బిలాంగింగ్ అయితే రాయండి, లేకపోతే నో అని పెట్టండి. వెదర్ బిలాంగ్ టు ఉమెన్ అంటుంది. సో మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని పెట్టండి. ఉమెన్ క్యాండిడేట్స్ కి అసలు మనకి అప్లికేషన్ ఫీజు అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఎస్సీఎస్ఐఆర్ ఎంప్లాయీ అని చెప్పని అడుగుతుంది. ఇక్కడ నో అని పెట్టండి. తర్వాత వీటికి సంబంధించి ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే టిక్ బాక్స్ మీద టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు అక్కడ క్యాప్చర్ ఏదైతే కనబడుతుందో అది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వెరిఫై డీటెయిల్స్ లోకి అయితే వెళ్తాం జరుగుతుంది. అక్కడ మీ పేమెంట్ డీటెయిల్స్ అని అయితే వెరిఫై చేసేసిన తర్వాత మీరైతే ఆ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టేజ్ లో. సో కంప్లీట్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ కూడా అయితే వస్తుంది. సో మీరు దాన్ని కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రిసిప్ట్ అనేది మీరైతే ఆన్లైన్ లో అయితే మీరు అప్లై చేసేటప్పుడు మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళైతే ముందుగా పే చేసి అప్లై చేసుకోండి. సో ఇంకా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కూడా కమెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్ లో. సో మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళల్లో కూడా అయితే జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే యూజ్ అయితే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే జాయిన్ అయితే అవుతారు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ డైలీ మోర్ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.